బాడీని పోస్ట్ మార్టం పంపి ఇల్లంతా చెక్ చేయండి. ఓకే సార్. ఆ వ్యక్తి ఎవరు? సార్, ఆయన నాకు భర్త, దైవం కూడా. ఆయన చంపింది ఎవరు? నమస్కారం, నేను మనీష్ రాజ్ శర్మని. ఇప్పుడు ఈ నేరం సిరీస్లో మీ ముందుకు ఒక కొత్త కథతో వచ్చాను. అసలు మానవకి ఏం జరిగింది, దానికి కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ సుహానీ కోరిక నెరవేరకపోవడం వల్ల అలా జరుగుంటుందా, లేక పాత పగలేమైనా ఉన్నాయా? రండి, అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం. అందరు అమ్మాయిలాగే నాకు కూడా కొన్ని కలలున్నాయి. పెద్ద ఇల్లు, పెద్ద కారు, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి. అలాగే బాగా ప్రేమించే రొమాంటిక్ భర్త కావాలి. కానీ అందరి కలలు ఎలా నెరవేరుతాయి? చూడు సుహాని, నా బటన్ తెగిపోయింది, కుడతావా? నా లైఫ్ సూది దారంలా మిగిలిపోయింది. చూపించండి. ఇది మెలిగా. హలో, నేను వచ్చేస్తున్నాను. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. అక్కడే వెయిట్ చేయండి, వచ్చేస్తాను. సుహాని, సుహాని, ఎక్కడున్నావు? సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే! లోపలికి రండి. రండి రండి. రండి, ఇదిగో కేక్. ఇదిగోండి. అరే, ముందు ఊదండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మానవ్, హ్యాపీ బర్త్డే టు యూ.
ఏమైంది మానవ్? నా సర్ప్రైజ్ మీకు నచ్చలేదా? హే అలా కాదు, నచ్చింది. మీ మొహం చూస్తుంటే అలా అనిపించలేదు. ఎందుకో తెలీదు. నాకేమనిపిస్తుందంటే నేను మీకు నచ్చలేదేమోనని. హే ఆగు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? సుహాని, నా జీవితంలో ఫస్ట్ టైం ఒకరిలా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. ఇలాంటివి ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడు, నువ్వు నేనంటే ఆయనకి ఇష్టం లేదని ఎప్పుడు అనుకోకు, అర్థమైందా? అలాగే నీతో పెళ్లి జరిగినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. కానీ నేనే నీకు లక్కీ కాదనిపిస్తోంది. మానవ్, మీరు నాకు లైక్ లేరని ఎలా చెప్తున్నారు? కానీ మానవ్, మీ నుంచి నేను ఇంకా బాగా పొందాలి. రే పిచ్చారా నీకు? మనమిద్దరం కలుసుకుని చాలా ఏళ్ళవుతోంది. నువ్వు హోటల్లో ఉంటానంటున్నావు. నువ్వు తిన్నగా మా ఇంటికి వస్తున్నావు అంతే. అంటే ఎవరు వస్తున్నారండి? నా చిన్ననాటి స్నేహితుడు వికీ. సో విక్కీ మానవుని చంపారా? అవును సార్. ఈ విక్కీ ఎవడు? సార్, నా దగ్గర ఆయన ఫోటో ఉంది. నేను మీకు వెంటనే చూపిస్తాను. ఈయనే సార్. నైస్. ఏంటి? నేను తెలియక ఇల్లు మారొచ్చేసినట్టున్నాను. మారి రావడం ఏంట్రా? కరెక్ట్గానే వచ్చావులే. దా. సుహాని, వేడే నా చిన్ననాటి స్నేహితుడు వికీ. And Vicky, meet my wife Suhani. హాయ్. హాయ్. ఇంకేంట్రా? రే, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మేడంకి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఏదైతే నేను ఈ లైఫ్ సెట్ అయిపోయింది. నిజమేరా,
తలరాత బానే ఉంది, అన్నీ కలిసొచ్చాయి. అవును, నీ తలరాత నిజంగా బాగుంది. అది సరే గాని ఇంతకీ నువ్వెప్పుడు పెళ్లి చేసుకోబోతున్నావు? లైఫ్లో తలరాత నీలా ఉండాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటాను. అబ్బో, కెన్ యూ ప్లీజ్ పాస్ దిస్? యా. థ్యాంక్ యూ. లేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, యూ కెన్ స్మోక్. నీకు నిద్ర రాలేదా, లేదా స్మోక్ చేయడం కోసం వాడు నిద్రపోయేదాకా వెయిట్ చేస్తున్నావా? రెండును. ఓ పఫ్ నాకు ఇస్తారా? మీరు స్మోక్ చేస్తారా? యా, అప్పుడప్పుడు ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చేస్తాను. ఇలాంటి అవకాశం అంటే? ఏం లేదు, జోక్ చేశాను. ఏ హలో, ఎక్కడికి బయలుదేరుతున్నావు? వికీ, ఒక చిన్న మీటింగ్ ఉందిరా మామ, నేను తొందరగా వచ్చేస్తాను. ఓకే? హలో బ్రదర్, మరైతే దీనికోసమే నువ్వు నన్ను ఫోర్స్ చేసి ఇంటికి రమ్మని చెప్పావా? అబ్బా, ఎందుకురా టెన్షన్ అవుతావు? అరే చిన్న మీటింగేరా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు తనతో మాట్లాడుతూ ఉండరా. ఓకేనా? బైరా. రే వచ్చేస్తాన్రా. ఈరోజు స్పెషల్ ఏంటి? ఏంటి స్పెషల్? ఎప్పట్లాగే పప్పు, రైసు, కాయగూరలు అంతే. సో బోరింగ్. ఏంటి? ఏంటేంటి? మీరు బోరింగ్ అన్నారా? అంటే బోరింగ్ అంటే ఏంటో తెలుసా మీకు? బోరింగ్ అంటే ఇదే, రోజు మార్నింగ్ లేచి కిచెన్లో వంట చేయడం లాంటిది, ఇంకేమీ లేదు. సరే వదిలేండి, మీరు మగవాళ్ళు కదా, ఇవన్నీ అర్థం కావు. అరే హలో,
హలో సుహాని, నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాలకు అడిగి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే మానవ్ నన్ను చంపేస్తాడు. మీకేమైనా బుర్రపాడైపోయిందా? నేనెందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను? మరి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళలా డ్రెస్ ప్యాక్ చేస్తున్నావు ఎందుకు? లుక్, నేను బోరింగ్ అని చెప్పిన దానికి అర్థం అది కాదు, నువ్వు బోరింగ్ అని చెప్పాను. నా ఉద్దేశం ఏమిటంటే ఇంట్లో ఏదైనా స్పెషల్గా చేయొచ్చు కదా. ఓ అలాగా? అయితే ఒక పని చేయండి, మీరే వంట చేయొచ్చు కదా ఏదైనా స్పెషల్గా. ఎవరు, నేనా? హలో సుహాని, నీ స్పెషల్ లంచ్ రెడీ అయిపోయింది, వచ్చేసేయ్. कहीं था तेरे बिना एक परिंदा अंधेरों में जो आ गिरा, मैं अधूरा था जी रहा, तूने मुझे जो बन के सवेरा यूं ढूंढ लिया। ప్లీజ్ స్పెషల్గా ఉందా? హలో, ఏం ఆలోచిస్తున్నావు? భోజనం టేస్ట్గా లేదా? లేదు, అలాంటిదేం లేదు. అదేంటంటే నువ్వే వంట చేస్తావని నేను అసలు అనుకోలేదు. ఐ మీన్ నేను అలాగే ఆలోచించాను, కానీ నిజంగానే మీరు చేస్తారని అనుకోలేదు. ఇదేమంత గొప్ప విషయం కాదు. పెద్ద విషయం కాదు, చిన్న విషయమే. ఐ మీన్ చిన్న చిన్న పనుల వల్ల కొంతమందికి ఎక్కువ సంతోషం లభిస్తుంది. మీ మగవాళ్ళకి అర్థం కాదు. मेरा सारा जहां तुझ में
యూసీ నేను ఇప్పుడే ఇక్కడ నుంచి బయలుదేరాలి. యూ ఎంజాయ్ మీల్, ఓకే? इश्क है मेरा तेरे लिए, मैं जीऊं बस तेरे लिए। थी जुदा जो कभी है वो सांसें मिली, अब चले बस तेरे लिए। ఏమైంది? ఇది పద్ధతి కాదు. ఈ జరిగింది అది పద్ధతి కాదు. సుహాని, ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే సుహాని. ఇట్స్ నాట్ ఓకే. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు. రిలాక్స్. Come on, relax. Everything is fine. It's okay. మానవ్, చూడు మానవ్, నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. సుహానికి నాకు మధ్య ఏం లేదు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వేం మాట్లాడవేంటి మానవ్? దయచేసి నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. మానవ్, మానవ్,
ఐఎమ్ సారీ. మానవ్, ఐఎమ్ రియల్లీ సారీ. మానవ్, ప్లీజ్ హెల్ప్. మానవ్, బాగా నొప్పి పెడుతోంది. ప్లీజ్ కాస్త లేపండి. మానవ్, ప్లీజ్ ఇలా రండి. మానవ్, చాలా నొప్పి పెడుతోంది నా కాలు. మానవ్, మానవ్కి కోపం రావడానికి కారణం సుహాని చేసిన పనా, లేక ఇందులో సుహాని విక్కీకి సపోర్ట్ చేస్తోందా? సుహాని ఇంకా విక్కీ చేసిన తప్పు వల్ల మానవ్కి శిక్ష పడిందా, లేదంటే మానవే ఇదంతా చేశాడా? ఆ కారణాల వల్లే అతను బలైపోయాడా? రండి, అదేంటో చూద్దాం. నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా? సుహాని, ఆ రోజు మన మధ్య ఏదైతే జరిగిందో అది కరెక్టో కాదో నాకైతే అస్సలు తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు ఇక్కడ సంతోషంగా లేవు. నీతో ఎవరిలా చెప్పారు? నీకు నీ లైఫ్లో ఏం కావాలో నాకు బాగా తెలుసు. నీ కోరికేంటో నాకు అర్థమవుతోంది. విక్కీ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నా. సుహాని, మానవకి మాత్రమే కాదు, మన మధ్య ఏం జరుగుతుందో అసలు ఎవరికీ తెలియను. ఏమైంది? ఎందుకలా కొత్తగా చూస్తున్నావు? ఇదే ఫస్ట్ టైం నీ చేయి పట్టుకుంటున్నట్టు. విక్కీ, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రిలాక్స్, నువ్వు ఇలా భయపడాల్సిన అవసరం లేదు. చూడు విక్కీ, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అలాగా? ఓవర్ యాక్టింగ్ చేయకు.
అలా చేశామనుకో మన మధ్య ఏం జరిగిందో ఈ ప్రపంచం మొత్తానికి చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని అర్థం ఇదే బంగారం. దీంతో నాకేమవ్వదు, నీ పరువే పోతుంది. వికీ ప్లీజ్ నన్ను ముట్టుకోకు, దూరంగా వెళ్ళు, వదిలో వదలమని చెప్తున్నాను కదా, నన్ను ముట్టుకోవద్దు, వదిలో వదిలు వికీ, నా చేతులు వదిలు వికీ. ఏమైంది? వికీ ప్లీజ్ నన్ను వదిలో, వికీ చెప్పండి వదిలో. ఇంత దిగజారిపోయావేంట్రా? నీకు అర్థం కావట్లేదా? నన్ను టచ్ చేయకని చెప్తోందిగా. టచ్ చేస్తే ఏం చేస్తావురా? నిన్ను నరికి పోతేస్తాను. సుహాని కోసం ఎవరు ప్రాణాలతో ఉంటారో చూద్దాం. మానవ్ 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 మీరు విక్కీ ఫోటోని డీటెయిల్స్ని మాకు పంపండి. త్వరలోనే మేము అతన్ని అరెస్ట్ చేస్తాం. అలాంటి ఒక మనిషి చనిపోతేనే కదా మీరు అరెస్ట్ చేయగలరు. సుహాని, మానవ్ 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 నాటకాలాడుకో. మన మధ్య ఏం జరిగిందో అది ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. ఏంటి ఏంటి మాట్లాడుతున్నారు మీరు? ఏంటంటే నాకేమవుతుంది, పోయేది నీ పరువేగా. విక్కీ విక్కీ ప్లీజ్ వదులు, నన్ను ముట్టుకోదని చెప్తున్నాను కదా, వదులు విక్కీ, వదులు, నన్ను వదులు విక్కీ, వదులు. ఇంత దిగజారిపోయావరా? ఒకసారి చెప్తే అర్థం కాదు. ముట్టుకోవద్దని అంటుంది కదా. టచ్ చేస్తే ఏం చేస్తావు? ఇక్కడే నీ ప్రాణాలు తీస్తాను. సరే, తన కోసం ఎవరు ప్రాణంతో ఉంటారో చూద్దాం.
వద్దు. మానవ్ ఆయన చనిపోయారు. నాకు చాలా భయంగా ఉంది. మనం ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడేం చేద్దాం? సుహాని విను, నువ్వు భయపడకు, దేనికి భయపడకు. విను, నేను ఏం చెప్తానో నువ్వు అలాగే చెయ్యు. అలాగే సరేనా? ఈ చనిపోయిన వీడు నీకు భర్త. వీడి ప్రాణాలని వీడి స్నేహితుడు విక్కీయే తీశాడు. అర్థమైందా? నేరం జరిగింది, కానీ చనిపోయిందేమో మానవ కాదు, విక్కీ. పోలీసుల దృష్టిని మరల్చడానికి వాళ్ళు ఎటువంటి ఉపాయాన్ని ఆలోచించారంటే అతనికి ప్రపంచంలో ఎవరూ లేరు. సుహాని ఇంకా మానవులు పోలీసులతో జరిగిన నిజమేంటో చెప్పేసుంటే బావుండేది. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసిన ఈ హత్య నుంచి వాళ్ళు తప్పించుకుని ఉండొచ్చు. మానవ్ ఇంకా సుహానీలు చేసింది ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ తెలుస్తుంది. అలాగే ఈ న్యాయం అనేది వాళ్ళని శిక్షించకుండా వదిలిపెట్టదు. త్వరలో ఈ నేరం సిరీస్లో కొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం.